ఇది పేట్రియాట్కి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన డైలాగ్ ఒకటి. ఏ డైలాగ్? అక్కడ అక్కడ డైలాగ్ ఏం పెట్టలేదే. అంటే ఒక సరైన ఉంటుందండి, డైలాగ్ ఉంటుంది మీకు. ఏ డైలాగ్ చెప్తే నేను చెప్తాను. బొట్టు పెట్టుకునే డైలాగ్ ఒకటి, బొట్టు పెట్టుకునే ఒక డైలాగ్ అక్కడ ఉండదండి, అక్కడ ఉండదు, వేరే చోట క్లైమాక్స్ ఉంటుంది. ఓకే. అది హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది. ఓకే. జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబైఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఓకే. టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసిన తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా. అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఓకే. ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీకు మీ వరుసలో ఒప్పించాల్సి వచ్చిందా? లేదండి, మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ గారు సో అంటే ఓజీ మూవీ బజ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 ఇయర్స్ బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 ఇయర్స్ ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 ఇయర్స్ ముందు. 2023 ఎండ్లో వీ షార్ట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా, హరీష్ గారు అన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి, నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం.